ఓం అరుణాచల శివ. కుబేరలింగం అష్టదిక్పాలక లింగాల్లో 7వది. ఇక్కడి కుబేరలింగం పేరుకు తగ్గట్టుగానే ఐశ్వర్యవంతంగా దర్శనమిస్తుంది. కుబేరలింగం దర్శనానంతరం కొద్ది దూరం నడిస్తే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మోక్షద్వారం వస్తుంది. ఈ మోక్షద్వారం కింద సిద్ధపురుషులు కుండలిని యంత్ర ప్రతిష్ఠ చేసినట్లుగా చెబుతారు. ఈ మోక్షద్వారం ఇరుకుగా ఉంటుంది. ఇది జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు ధైర్యంగా ఎదుర్కోవాలన్న సూచనను తెలియజేస్తుంది. అంతేకాకుండా యోగ సాధనలో శరీరంలోని కుండలిని శక్తి జాగృతమయ్యి ధ్యాన మార్గంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, ఆత్మస్థితి ప్రాప్తమయ్యి మోక్షం కలిగేలా చేస్తుందని భక్తుల నమ్మకం. మోక్షద్వారం దాటి కొంత దూరం నడిచాక లెఫ్ట్ సైడు పంచశిఖర దర్శనం కలుగుతుంది. శివుడి అష్టోత్తరాలలో పంచవక్త్రాయ నమః అనుంది, అంటే 5 ముఖాలు కలిగిన వాడు అని అర్థం. అదేవిధంగా ఇక్కడ అరుణాచల పర్వతంలో 5 శిఖరాలు మనకు దర్శనమిస్తాయి. పంచశిఖర దర్శనానంతరం మనం కొద్ది దూరం నడిచాక నంది సర్కిల్ వస్తుంది. ఇక్కడ నుండి మనం దక్షిణం వైపుకు వెళ్ళాలి. అంటే మనకు అరుణాచల పర్వతం ఎప్పుడూ కూడా కుడి చేతి వైపు ఉండాలి. ఇక్కడ నుండి కొంత దూరం నడిచాక మనకి రోడ్డు 2గా చీలుతుంది. ఒక రోడ్డుకి ఎదురుగా నేరుగా మనకి అరుణాచల ప్రధాన ఆలయం యొక్క రాజగోపురం కనిపిస్తుంది. చాలామంది అటు వెళ్ళాలి అని చెప్పేసి వెళతారు, కానీ మనం ఎడం చేతి వైపు ఉన్నటువంటి దారినే ఎంచుకోవాలి. మనం ఆ దారిలో వెళ్తేనే మనకి ఈశాన్యలింగం దర్శనమిస్తుంది. ఈశాన్యలింగానికి దగ్గరలో తమిళనాడు ప్రభుత్వం వారు అరుణాచలం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయం అనే పేరుతో భక్తులకు వసతి గృహాల్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ కూడా తక్కువ ధరల్లో మీకు వసతి లభిస్తుంది. అష్టదిక్పాలక లింగాల్లో ఆఖరిదైనటువంటి ఈశాన్యలింగాన్ని భక్తులు దర్శించుకొని ఇక్కడ కొద్దిసేపు విశ్రమిస్తారు. అనంతరం భక్తులు ప్రధాన ఆలయం వైపు బయలుదేరి అరుణాచల ఆలయ రాజగోపురం వద్దకు చేరుకొని ఆ ఎదురుగా ఉన్న మండపం వద్ద తిరిగి కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టడం ద్వారా ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణ సంపూర్ణమవుతుంది. ఓం అరుణాచల శివ.